హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త ట్రైలర్ వచ్చిందనమాట. ఎవరిది అని అంటే మన అందరు కొత్తలే, కానీ ప్రొడ్యూసర్ వచ్చేసి నిహారిక కొనిదెలా మూవీ అంటే లైక్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ప్రెజెంటెడ్ బై ఫస్ట్ టైం ట్రైలర్ టీజర్ కి చూసినప్పుడు పేరు ఉంటే ఆమెనే యాక్టింగ్ చేస్తుంది అనుకున్నాము, కానీ ఇంకా ఫస్ట్ నేమ్ ఉన్నది ఆమె, అట్లా అనుకున్నాం. కానీ ఇది ఒక మంచి ఏమంటాము, అదేదో మూవీ ఉండే గాయస్ మలయాళం మొన్న ఏం సినిమా, మంజుమల్ బాయ్స్ లాగా ఒక 10 మంది ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళతోని చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఆ స్టోరీ అయితే ఉండే. టీజర్ లో సాంగ్ దేనికో ఇచ్చినాం, మనం టీజర్ కే ఇచ్చినాము. సో అది సినిమా పేరు వచ్చేసి కమిటీ కుర్రోల్ అనమాట. టీజర్ వచ్చి కూడా 2-3 months అవుతుంది. ఇప్పుడైతే మనకి ట్రైలర్ వచ్చేసింది, అది కూడా రిలీజ్ ట్రైలర్. సో మనం అయితే లేట్ చేయకుండా రియాక్షన్ అయితే ఇచ్చేద్దాం. లెట్స్ గో. నిహారిక కొనిదెల ప్రొడక్షన్స్. ఆ రోజులే బాగుండేది తల్లి. ఓ బరువు ఉండేది కాదు, ఓ బాధ్యత ఉండేది కాదు. పొద్దున్న లేకపోతే ఇడ్లీ మామ కొట్లో ఇడ్లీలు తిన్నాం, అందరం కలిసి ఒకే ఇంట్లో టీవీ చూడడం. అసలు మా 30 ఏళ్ళ జీవితం ఎలా ఉంటుంది? పేరంటే ఎవరమ్మా? నేను ఎవరో తెలియకుండానే చిన్నప్పుడు వంగట్లోకి తీసుకెళ్ళావా? అసలు ఏమైతే అంటారు, అందరు మళ్ళీ కలిసినారా లేదంటే అయ్యో బాబోయ్, మా ఇంట్లో చెప్పకండి బాబు, మా నాన్నకి వెళ్తే రేవేటేస్తాడు. ఏం చెప్తే చేస్తావా? ఇది కూడా మళ్ళీ పాత సీడీలు ఉన్నాయి అంటే ఏదైనా డైరెక్ట్ గా చేస్తే బాగోదా? రొమాన్స్ రొమాన్స్ నిజం చెప్పు, నువ్వు హ్యాపీ డే సినిమా చూసి బీటెక్ జాయిన్ అవుతారా? హ్యాపీ డే సినిమా చూసి బీటెక్ జాయిన్ ఒరే ఏవన్ను, నీ గుండెల మీద చేసుకొని గత 10 ఏళ్ళుగా మా ఊళ్ళో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి. పెద్దోళ్ళు ఎవడికి పెద్దోళ్ళు? మేము ఏమైనా అనుకుంటాం, మా జోలికి వస్తే తోలు తీసేస్తాం. ఏమన్నా ఇది మాస్ మార్నింగ్ అంటే బుజ్జిగారి నాయకత్వం, బుజ్జిగారి నాయకత్వం, బుజ్జిగారికి టార్చ్ షెల్ మన గుర్తమ్మా. బాగుంది గాయస్, అంటే ఒకటి ఉన్నది, మంచి స్టోరీ ఉంది అయితే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ జర సెటప్ చేసుకొని సెకండ్ హాఫ్ కమిటీ మనం అడగడానికి అలవాటు పడితేనే వాళ్ళు అల్లు దగ్గర పని చేయడానికి అలవాటు పడతారు. మీ ఊరి కమిటీ కుర్రోళ్ళు అడుగుతూనే ఉంటారు. జై హింద్. అదే ఇంకా ఫైట్ ఏదబ్బా, ఇంకా ఫైట్ వస్తలేదు. పాలిటిక్స్ కమిటీ కుర్రోళ్ళు అంటేనే అర్థం. అందరికి సగం మందికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అదే అందరూ అలా వైఫ్తో. August 9th అయితే సినిమా రిలీజ్ ఉంది. నాకైతే మంచిగా అనిపించింది గాయస్. అంటే ఇక అంటే చిన్న మూవీ అయినా కానీ మంచిగా అనిపించింది. అంటే ఒక ఊర్లో ఒక వాళ్ళ ఏమంటాము అక్కడ నుంచే పెరిగి అక్కడనే పెరిగి అది చూసి కంటెంట్ ఉన్నది ఇక్కడ ఏంది అనిపిస్తుంది. ఒక మంచి ఇప్పుడు మలయాళం మూవీస్ ఎట్లా వస్తున్నాయి, లైక్ ఒక గ్రౌండ్ లెవెల్ మూవీస్ వస్తున్నాయి, మళ్ళీ హిట్ అసలు ఏమంటాం ఒక రెవల్యూషన్ అయిపోతుంది అనమాట. బాయ్స్ లో ఒక్క హీరో పేరు అదే ఆ కంటెంట్ వల్ల హిట్ అయింది, అంతే వచ్చిన టాక్ వల్ల హిట్ అయింది. సో ఇప్పుడు ఇది కూడా అట్లనే కావాలి, లైక్ అన్ని ఇట్లాంటి మూవీస్ ఇక మంచిగా రీచ్ కావాలని అయితే అనుకుంటున్నాము. కంటెంట్ ఉంటే ఇప్పుడైతే హిట్ అవుతాయి మూవీస్. అదే ఒకప్పుడు హిట్ కాకపోతుండే, ఒకప్పుడు పెద్ద హీరో ఉంటారే, డైరెక్టర్ ఉంటారు. అట్లానే కాదు, ఏదైనా ఎప్పుడైనా కానివ్వండి కొంచెం మంచి కంటెంట్ ఉంటే అయితే వచ్చేస్తా అనమాట, అంతే. సో అది గైస్ మన మూవీ రియాక్షన్, ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ కమిటీ కుర్రోలు. మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు నచ్చితే యు నో ద డ్రిల్ గైస్, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్.